మోహన్ గారు, ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నందుకు వేరే అనుకోవద్దు. చాలాసార్లు నేను వింటూ ఉంటాను, జై భీమ్ జై భీమ్, ఇవి బాగా వినిపిస్తూ ఉంటాయి, తప్పు కాదు. కానీ ఈరోజు బంగ్లాదేశ్ లాంటి దేశంలో అత్యధికంగా ఈ నినాదం కోసం ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు గర్జించాల్సిన సమయం. అక్కడ రావడానికి విభజన సమయంలో ఎలాంటి డబ్బులు లేక, పరిస్థితులు లేక ఇరుక్కున్న చాలామంది ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వెళ్ళిపోయారు? అంత సైలెంట్ అయిపోయారు. అంటే ఒక హిందూ సమాజానికి సంబంధించిన వేరే కులం వాళ్ళు ఏమైనా చేస్తేనే పెకులుతాయా, లేకపోతే ముస్లింలు చేస్తే కూడా పెకులుతాయా? ముందుగా 1,00,000 మంది సబ్స్క్రైబర్ని సంతరించుకున్నటువంటి ఆర్వాయిస్ ఛానల్కి శుభాకాంక్షలు. అయితే మంచి ప్రశ్న అడిగారు. జై భీమ్ జై మీమ్ అని మనం తరచుగా వింటూ ఉంటాం. ఏమిటి జై భీమ్ జై మీమ్ అంటే 22% ఉన్నటువంటి ముస్లింలు, 18% సుమారుగా ఉన్నటువంటి దళితులు, వీళ్ళిద్దరు కలిసి రాజ్యాధికారం సాధించాలి, మన ఇద్దరం కలిసి ఉండాలి అనేటటువంటి ఒక నినాదంతో ఒక ఫేక్ నెరేటివ్, అది నన్ను అడిగితే ఒక ఫేక్ నెరేటివ్తో తీసుకొని వెళ్తున్నటువంటి నినాదం అది. వాస్తవానికి ఆ నినాదం వెనకాల చాలా కుట్ర దాగుంది. మనం కేవలం రాజ్యాంగపరమైనటువంటి ఒక పొలిటికల్ పవర్ గురించే మాట్లాడుతున్నారని మనం అనుకుంటున్నాం, కానీ యావత్ దళిత సమాజాన్ని ఇస్లామీకరణ చేసేటటువంటి ఒక కుట్ర జై భీమ్ నినాదం. కాబట్టి ఇక్కడ చాలామంది దళిత సోదరులు కూడా చాలామందికి తెలియదు జై భీమ్ అంటే ఏందని. దాని వెనుక చాలా నిగూఢమైనటువంటి కుట్ర దాగుంది. మరి నిజంగా వాస్తవానికి ఈరోజు బంగ్లాదేశ్లో, అంటే వాస్తవానికి బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుందని చాలామంది అంటున్నారు. ఎస్, అఫ్కోర్స్ హిందువుల మీదే. కానీ ఆ హిందువులలో బంగ్లాదేశ్లో దాడికి గురవుతున్నటువంటి సమాజం ఏది? నన్ను అడిగితే వాళ్ళందరూ కూడా అక్కడ దళితులేనండి. మోస్ట్ ఆఫ్ దెమ్ 80% దళితులే. ఎందుకు దళితులు? వాళ్ళందరూ కూడా అక్కడ నామశూద్రులని పిలువబడతారు. వాళ్ళందరూ దళిత సమాజం. వాళ్ళందరూ కూడా ఏంటంటే దేశ విభజన సమయంలో జరుగుతున్నటువంటి దాడులు, లేదంటే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని దాటలేక, వాళ్ళకు ఉన్నటువంటి చిన్నా చితక పొలాన్ని వదులుకోలేక, చిన్నా చితక ఉన్నటువంటి ఏదో గుడ్డు గోదను వదులుకోలేక, వాటి మీద ప్రేమ చంపుకోలేక, సరే చూద్దాంలే ఇక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ సోదరులు మమ్మల్ని దూరం చేస్తారా, మా పైన అత్యాచారాలు చేస్తారా, మా పైన చేయరులే, ఎందుకంటే మేమంతా ముందు నుంచి కలిసి ఉన్నామని ఒక నమ్మకంతో ఆనాటి అనుకూల పరిస్థితులకు అనుగుణంగా జోగేంద్రనాథ్ మండల్ గారి యొక్క నాయకత్వంలో ముస్లిం సోదరులను నమ్మి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కొద్దో గొప్ప డబ్బున్న వాళ్ళందరూ కూడా పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, చదువుకోగలిగిన వాళ్ళు ఆనాటి అంబేద్కర్ గారి మాటను విని పాపులేషన్ ఎక్స్చేంజ్, ఇందాక అన్నగారు చెప్పినట్టు ఏదైతే ఉందో పాపులేషన్ ఎక్స్చేంజ్, దానిపైన కూడా వస్తాను నెక్స్ట్. పాపులేషన్ ఎక్స్చేంజ్ అవసరం లేకపోతే ఎప్పటికి కూడా ఇక్కడ దేశ పరిస్థితుల్లో హిందువులు కలిసి ఉండలేరు ముస్లింలతోటి అని అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటను అర్థం చేసుకొని కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, ధనికులు కానీ, ఆనాటి పుస్తకం అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని కూడా కేవలం మీకు చూపించడానికి తెచ్చినానండి. దీంట్లో ఒక విషయం కూడా చెప్తా. ఆ పరిస్థితులు, ఆ మాటలు, ఈ పుస్తకం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకొని చాలామంది దేశం వదిలిపెట్టి పోయినరు. కానీ దేశం వదలలేకపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదరికం కారణం చేత కనీసం ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో దేశం వదిలిపెట్టక అక్కడే ఉండిపోయినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నేటి నామశూద్రులు, నేటి అక్కడ మిగిలిపోయినటువంటి మైనారిటీలు, దట్ ఈజ్ హిందువులు. వాళ్ళంతా దళితులే. మరి వీళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులకు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుహానా దళిత సంఘాలు, మేము దళిత సంఘాలని పొద్దున్నే జబ్బలు జరుచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏడికి పోయారు? ఏం చేస్తున్నారు? ఏ ఇంట్లో దుప్పటి కప్పుకొని పండుకున్నారా లేకపోతే పండుకున్నట్టు నటిస్తున్నారా? అంటే ఇదంతా స్ట్రాటజిక్ నెరేటివ్, స్ట్రాటజిక్ క్రిటిసిజం, స్ట్రాటజిక్ నెరేటివ్ ఒకటి తయారు చేసుకొని దాని ప్రకారంగా ఇప్పటికి కూడా హిందువులను దళితులను కలవకుండా చేసేటటువంటి ఒక కుట్ర. ఒక పక్కనేమో ఇప్పటికీ హిందూ సమాజంలో కొందరు మూర్ఖులు చేసేటటువంటి కుల వివక్ష కారణం చేత దళితులు హిందూ సమాజానికి దూరం అయితే, మరో పక్కనేమో స్వయాన కొన్ని దళిత నాయకులు, మేము దళిత నాయకులను చెప్పుకునేటటువంటి కొంతమంది కుహానా సంఘాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా జై భీమ్ జై భీమ్ లాంటి నినాదాలతో దళితులను హిందూ సమాజానికి, ఈ యొక్క జాతీయ భావనకి మరింత దూరం చేసే కుట్ర జరుగుతున్నది. మరి అట్లాంటప్పుడు ఈరోజు బంగ్లాదేశ్లో వాస్తవానికి ఈరోజు ఈ యొక్క మీటింగ్కు చాలా ప్రాముఖ్యత సంతరించుకొని ఉందండి. ఈరోజు డేట్ ఎంత? ఆగస్ట్ 15. ఆగస్ట్ 15 రోజు అసలు ప్రాముఖ్యత ఏందో మనకు చాలామందికి తెలియదు. కేవలం భారతదేశ స్వతంత్రం ఒకటే వచ్చిందా? కాదు.
ఆగస్ట్ 15 రోజు ఇందాక శశిధర్ అన్న చెప్పినట్టు వెస్ట్ పాకిస్తాన్ అంటే వెస్ట్ పంజాబ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుత పాకిస్తాన్ యొక్క ఈస్టర్న్ ఫ్రాంటియర్ అంటే మన ప్రస్తుతం పంజాబ్ యొక్క వెస్టర్న్ ఫ్రాంటియర్ ఆ ప్రాంతంలో సుమారు 20 లక్షల మంది హిందువులను అక్కడ మరియు పాకిస్తాన్లో ఉన్నటువంటి అప్పటి 14% హిందువులను వీళ్ళందరినీ కలిపి సుమారు 20 లక్షల మందిని ఊచకోతలు కోసి ట్రైన్ డబ్బాలా లేచి పంపించిన పరిస్థితి ఆ రోజు ఈ రోజు ఒకవైపు దేశం స్వతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే మరోవైపు అక్కడ కొన్ని లక్షల మంది శవాలకు గుట్టలుగా వచ్చి భారతదేశం బార్డర్లలో పడి కాకులకు గద్దలకు ఆహారమైనటువంటి పరిస్థితి ఈరోజు. ఇదే రోజున ఈస్ట్ పాకిస్తాన్ అంటే నేటి ప్రస్తుత బంగ్లాదేశ్లో కూడా మతపరమైనటువంటి హింస చెలరేగినటువంటి రోజు. ఇదే రోజున ఈరోజు మనం స్వతంత్రం జరుపుకుంటున్నాం. కానీ అక్కడ హిందువులు ఎంతోమంది వాళ్ళ మాన ప్రాణాలు పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, వాళ్ళ అక్క చెల్లెలను పోగొట్టుకొని, వాళ్ళ సర్వస్వం పోగొట్టుకొని బాధపడుతున్నటువంటి రోజు ఈరోజు. అయినా మన హిందువులకు మేలుకు రావట్లేదు, అయినా మన హిందువులు కలవట్లేదు. ఇంకెన్ని రోజులు ఈ కులం అనుకుంటా మన మధ్యలో ఈ గోడలు ఏర్పరచుకుందాం? ఇంకెన్ని రోజులు ఈ కుల వివక్షతోటి మన పక్కన ఉన్నటువంటి మన సోదరుని మనం దూరం జరుపుకుందాం? ఆలోచించండి మిత్రులారా. దీనికి ఉదాహరణ నవత గారు అడిగిన దానికి చెప్తున్నాను. చాలామంది దళిత సోదరులకు ఈరోజు ఈ యొక్క వాయిస్ సభాముఖంగా చెప్తున్నాను, ఈ రౌండ్ టేబుల్ సభాముఖంగా. చాలామంది అంటారు, ఏం కాదన్నా మనం జై భీమ్ సిద్ధాంతానికే కట్టుబడాలి, జై భీమ్తో పాటే మనకు రాజాధికారం సాధ్యమవుతుంది, లేకుంటే కాదు అని. ఒక్కసారి వీలైతే దీన్ని జూమ్ చేయండి. ఈ మహానుభావుడు ఎవరంటే జోగేంద్రనాథ్ మండల్. ఈయన ఎవరంటే ఏ విధంగా అయితే భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రి మరియు కార్మిక శాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో, అదేవిధంగా నాటి పాకిస్తాన్కి తొలి న్యాయశాఖ మంత్రి కార్మిక శాఖ మంత్రి ఈయనే జోగేంద్రనాథ్ మండల్ గారు. ఈ యొక్క పుస్తకం ఏమిటి అంటే ఆయనను మంత్రిత్వ శాఖలు తీసుకున్న తర్వాత ఆయన ఒక 3 సంవత్సరాల తర్వాత రాజీనామా చేయడం జరిగింది. ఆయన రాజీనామా చేస్తూ ఆయన రాజీనామా ఎందుకు చేస్తున్నటువంటి అనేక కారణాలు ఈ యొక్క పుస్తకంలో పెట్టడం జరిగింది, పొందుపరచడం జరిగింది. ఈ యొక్క పుస్తకాన్ని నాటి ప్రధాని లియాఖత్ అలీకి పంపించడం జరిగింది. ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మీ ముందు కొన్ని కాదు, ఒక పారా చదువుతాను. ఆల్మోస్ట్ బుక్లో మొత్తంలో ఉన్నటువంటి సారాంశం వచ్చే ప్రయత్నం చేస్తాను. హిందువుల ఇళ్లను దోచుకోవటం, వారిని యథేచ్ఛగా వేధించటం, హింసించటం ఎప్పటిలాగానే కొనసాగుతున్నది. పోలీస్ స్టేషన్లలో హిందువులు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోరు. హిందూ కన్యలను అపహరించటం, మానభంగం చేయటం తగ్గిపోయిందని అనుకుంటున్నారు. కానీ కాదు. ఎందుకంటే 12 మధ్య వయసు గల హిందూ సవర్ణ కన్యలు ఎప్పుడూ తూర్పు బెంగాల్లో లేరు. వెనుకబడ్డ కులాలు చెందిన హిందూ కన్యలు వారి తల్లిదండ్రులతో ఉంటున్నారు. వారిని ముస్లిం గూండాలు వదలడం లేదు. షెడ్యూల్ కులాలకు చెందిన ఆడపిల్లలపై మానభంగాలకు కొదవలేదు. ముస్లిం గూండాలు తమ ఆడపిల్లలను వేధిస్తున్నారన్న అనేక ఫిర్యాదులు నాకు అందాయి. కానీ పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. ఇది ఒక పుస్తకం యొక్క సారాంశం. అనేకమైనటువంటి అత్యాచారాలకు, హింసలను ఆయన మానసికంగా ఎంతో క్షోభకు గురై ఈ యొక్క ఉత్తరాన్ని అంటే కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేరు. స్వయంగా ఇతనే డీజీపీ అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినా కూడా ఒక కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయనటువంటి పరిస్థితుల్లో చూసి ఇక్కడ మాకు న్యాయం జరగదు, నన్ను నమ్మి కొన్ని లక్షల మంది ఇక్కడ ఈ యొక్క ఈస్ట్ పాకిస్తాన్లో అందరూ కూడా దళితులు మిత్రులు అందరూ కూడా వచ్చిన్నారు, వీళ్ళ మాన ప్రాణాలకు ఎలాంటి భరోసా దొరకడం లేదన్న బాధతోటి ఆయన ఈ యొక్క ఉత్తరం రాసి ఈస్ట్ పాకిస్తాన్ని వదిలివేయడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలకు అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. వచ్చి భారతదేశంలో స్థిరపడి అక్కడ చనిపోవడం జరిగింది. అదేవిధంగా చాలామంది మిత్రులు ఈ మధ్య సిఏఏని వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే తెచ్చిందో కేంద్ర ప్రభుత్వము సిఏ కాన్సెప్ట్ను వ్యతిరేకిస్తున్నారు. మిత్రులారా, దళిత సోదరులారా, దయచేసి ఒక్కసారి వినండి. సిఏ కాన్సెప్ట్ను చాలామంది దళిత సోదరులు వ్యతిరేకిస్తున్నారు. కాదు, స్వయానా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ దేశంలో మొట్టమొదటి సిఏ లాంటి ఒక కాన్సెప్ట్ని అంటే పాపులేషన్ ఎక్స్చేంజ్, పూర్తిగా మతపరమైనటువంటి పాపులేషన్ ఎక్స్చేంజ్ అంటే ముస్లింలందరూ కూడా వారి యొక్క పాకిస్తాన్కి వారికి కోరుకున్న విధంగా అక్కడికి వెళ్ళిపోవడము, అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇక్కడికి భారతదేశంకి వచ్చేసి ఒక స్వజాతి దేశాన్ని అంటే అక్కడ పూర్తిగా ముస్లిం దేశాన్ని ఇక్కడ ఒక స్వజాతి దేశాన్ని సాధించాలి అనేటటువంటి ఒక అభిప్రాయంతో వారు పేజ్ నెంబర్ ఇది వాల్యూమ్ ఈ యొక్క పుస్తకం ఏంటంటే మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ అంటారు దీన్ని. పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన పుస్తకం ఇది. స్వయానా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన సొంత రచనలు ప్రసంగాల్లో ఉన్నటువంటి భాగం ఈ పుస్తకం. వాల్యూమ్ 8 పేజ్ నెంబర్ 100 to 106 చదవండి. పూర్తిగా సిఏ కాన్సెప్ట్ దీంట్లో ఉంటుంది.
కేవలం ఈ పుస్తకం మీకు ఈ యొక్క సభాముఖంగా చూపించడానికి తీసుకురావడం జరిగింది. అది అబద్ధం కాదు. కాబట్టి దళిత సోదరులారా, ఈరోజు సిఏఏ చట్టం ద్వారా భారతదేశంలో వసతి పొందడానికి కానీ, భారతదేశం పౌరసత్వం పొందడానికి కానీ, అక్కడ ఉన్నటువంటి హింస నుంచి తప్పించుకోవడానికి అవకాశంగా ఉన్నటువంటి యొక్క పూర్తి ప్రజలు ఎవరంటే దళితులే, అక్కడ నామశూద్రులే. కాబట్టి సిఏఏ కాన్సెప్ట్ ప్రత్యేకంగా దళితులకే ఎక్కువ లాభం ఉంది. కాబట్టి ఈ యొక్క సిఏఏ కాన్సెప్ట్ని వ్యతిరేకించకండి అని చెప్పి నేను ఈ యొక్క సభాముఖంగా అందరిని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చాలామంది ఈ జై భీమ్ సిద్ధాంతాలలో పడి మోసపోతున్నారు. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుస్తకాన్ని చదవండి. ఈ దేశంలో కుల వివక్షతలు పోవాలి, కులం అనేటటువంటి చీడపురుగు పోవాలి తప్ప ఈ దేశం ఎప్పుడు కూడా స్వజాతి దేశంగా అంటే హిందూ దేశంగా ఉండాలని కోరుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కొంతమంది కుహానా నాయకుల మాటల్లో మోసపోకుండా ఈరోజు నిజమేంటి సత్యమేంది అక్కడ నష్టపోతున్న వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో హిందువులుగా నష్టపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా మన సోదరులే, దళిత సోదరులే. కాబట్టి ఈ యొక్క కాజ్ పైన మనందరం కూడా కొట్లాడాలి. ముఖ్యంగా ఈ యొక్క కాజ్ పైన ఈరోజు యొక్క వేదికను ఏర్పరిచినటువంటి ఆర్వాయిస్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.